హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మకర రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి రేపటి రోజు అనగా మే 5 మంగళవారం రోజు ఉదయం 10 3 శుభార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో పట్టిందల్లా బంగారం కాబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ 3 శుభార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని, బాధల్ని ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎన్నో కలలు కంటూ వచ్చారు. దానికోసం ఎన్నో కష్టపడ్డారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉండబోతుంది. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో రేపటి రోజు కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. రేపటి రోజు ఈ రాశి వారికి చాలా అంటే చాలా అదృష్టం కలిసి రాబోతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎల్లవెల్లా తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. ఈ రాశి వారికి ఒక దేవత అనుగ్రహం రేపటి రోజు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ధనలాభం ఎక్కువగా ఉంటుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి. అంతేకాకుండా రేపటి రోజు మీరు ఏ పని కానీ ప్రారంభించినా కానీ మంచి శుభవార్త అనేది వినబోతున్నారు. ఈ రాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టాల దగ్గర ఫలితం తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు మీకు కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు. వీరికి ఏది చలిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఈ రాశి వారికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కానీ ఈ పరిస్థితులు అనుకూలంగా ఉంటూ ఉంటారు. కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా. ఎన్నో కోల్పోయారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా తమ కుటుంబాన్ని చూసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి రేపటి రోజు ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత అమ్మవారు. రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా రేపటి రోజు నెరవేరబోతున్నాయి. మీ ఇంట్లో మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు దుర్గాదేవి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి, మీ కళ దగ్గరికి రాబోతున్నారు. దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు పడ్డ కష్టాలు, బాధలు, కాచిన కన్నీరు చుక్కలకు ఫలితం రాబోతుంది. ఈ రాశివారు రేపటి రోజు మీ ఇంటికి గుమ్మడికాయ, పసుపు మూట కట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి తొలగిపోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా, దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. అపరమైన ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తోదుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు తరువాత ఆ పసుపు మూట మొక్కలకి చల్లండి. రేపటి రోజు ఎక్కువగా బయటివారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి. మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది చెల్లిపిస్తే అదే చెయ్యండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ రాశివారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో పెళ్లి జరగబోతుంది. ఈ రాశివారు మీకు వీలైతే పేదవారికి ఆహారదానం చెయ్యండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి. అన్నదానం కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తదుకోకండి. అంతేకాకుండా ఈ రాశివారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైతే గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికైతే మీపై కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలో ఈ పేరు గల వ్యక్తులతో కొంచెం జాగ్రత్త. ఎన్ఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా రేపటి రోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నీలరంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.